ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 31 అంశాలపై చర్చించబోతోంది. ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. అలాగే విశాఖలో కాగ్నిజెంట్ ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరపనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వస్తుల కల్పనకు 1,052 కోట్లతో టెండర్ పిలిచేందుకు, సీడ్ యాక్సెస్ రోడ్డును నేషనల్ హైవేకు కలిపేందుకు 682 కోట్లతో టెండర్లు పిలవటానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక మరోవైపు అమరావతి రెండో దశలో 44,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చేపట్టడంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. ఏపీలో మరో 2 కొత్త పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుపైన చర్చ జరగనున్నట్టు సమాచారం. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 31 అంశాలపై కేబినెట్ చర్చించబోతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. భోగి, ఇవాళ కేబినెట్ సమావేశంలో దాదాపు 30కి పైగా అంశాల ఎజెండా ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఇందులో ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం, సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం. ఎస్ఐపిబి ఆమోదనలు మొదటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధి, కొత్త పెట్టుబడుల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు చేయడం మీద ప్రధానంగా ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. అందులో వైజాగ్ లో కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటు చేయడానికి భూములు కేటాయింపు జరుగుతోంది. కాగ్నిజెంట్ సంస్థ వల్ల ఉద్యోగాల కల్పన, అదేవిధంగా పెట్టుబడుల మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి. దానికి సంబంధించి 22 ఎకరాల భూమిని ఇవ్వడానికి 99 పైసలకే కేటాయించి ప్రతిపాదన కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. దీంతో పాటు అమరావతిలో ప్రధానంగా గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే సచివాలయాలు కానీ, జిఏడి టవర్లు కానీ వీటన్నిటిని కలిపి గవర్నమెంట్ కాంప్లెక్స్ గా చెప్తూ ఉన్నారు. కొత్త రాజధాని అమరావతిలో సచివాలయం పర్మనెంట్ గా ఉండాలి, అదేవిధంగా అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఉండాలి అనే ఉద్దేశంతో సిఆర్డీఏ కొన్ని ప్రతిపాదనలకు ఆమోదించడం జరిగింది. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలు అందులో 882 కోట్లతో జిఏడి టవర్స్, అదేవిధంగా హెచ్ఓడి కార్యాలయాలకు 1,303 కోట్ల రూపాయల అనుమతులు కూడా ఇస్తూ దీనికి సంబంధించి మొన్న సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ జరిగింది. ఆ అథారిటీ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయడమే కాకుండా సిఆర్డీఏలో ఒక 40 ఇన్స్ట్రక్టర్ పోస్ట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. బిల్డింగ్ రెగ్యులేషన్స్ సంబంధించి, కొత్త బిల్డింగ్ నిర్మాణాలకు సంబంధించి ఎంఏయుడిలో కొన్ని మార్పులు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ కు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇవ్వడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి 30 అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం ఎస్ఐపిబి ప్రతిపాదనలు, సిఆర్డీఏ ప్రతిపాదనలతో పాటు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కొంత జగన్ టూర్లకు సంబంధించి వివాదాస్పదం అవుతున్న సంఘటనలకు సంబంధించి, అదేవిధంగా వైసీపీ కౌంటర్లకు ఏ విధంగా కౌంటర్లు ఇవ్వాలి, మంత్రులందరూ కూడా యాక్టివ్ రోల్ ఏ విధంగా పోషించాలి. 1 ఇయర్ అయింది, నిన్నే దీనికి సంబంధించిన సమావేశం కూడా జరిగింది. కాబట్టి దీని మీద మంత్రులు ప్రధానంగా దృష్టి పెట్టాలన్న ఇండికేషన్ కేబినెట్ సమావేశం తర్వాత ప్రధానంగా మంత్రులకు సూచించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది ఓవరాల్ గా ఏపీ కేబినెట్ కి సంబంధించిన తాజా పరిస్థితి. భోగి. థ్యాంక్ యూ ప్రసన్న.